ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీతతో కలిసి రోడ్ షోలు, సభలలో పాల్గొంటారు. వెంపల్లి నుండి ఆమె బస్సు యాత్రను ప్రారంభిస్తారు. లింగాల సింహాద్రిపురంలో పర్యటన అనంతరం సాయంత్రం ఆమె పులివెందుల చేరుకుంటారు. అక్కడ రోడ్ షో అనంతరం సభలో ప్రసంగిస్తారు. షర్మిలకు మద్దతుగా సునీత దంపతులు కూడా ప్రచారంలో పాల్పంచుకోనున్నారు. నియోజకవర్గంలోని పలువురు నేతలు నిన్న కలిశారు. షర్మిల రేపు జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో పర్యటిస్తారని వార్త. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీతతో కలిసి రోడ్ షోలు, సభలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందజేస్తారు. సుదర్శన్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డపైన ఆయన స్వయాన చెల్లెలు షర్మిల ఈ రోజు ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. కడప పార్లమెంటు పరిధిలో షర్మిల దిగుతుంది. అందులో భాగంగానే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పులివెందుల్లో కూడా ఆమె ప్రచారం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ రోజు ఉదయం వేంపల్లిలో ఆమె బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. వేంపల్లి, వేముల, సింహాద్రిపురం మీదుగా సాయంత్రానికి పులివెందులకు చేరుకొని పులివెందుల్లోని వెంకటేశ్వర స్వామి సర్కిల్లో ఆమె జనాన్ని ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆమె చేసినటువంటి విమర్శలకు వైసీపీ ఇరకాటంలో పడుతుంది. నేరుగా జగన్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఉన్న అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి బద్వేలు, మైదుకూరు, కడప నియోజకవర్గాల్లో, కమలాపురం నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం ముగిసింది. ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో కూడా ఆమె ఎలాంటి విషయాలను తన ప్రసంగంలో ప్రస్తావించబోతూ ఉన్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పులివెందుల గడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి అట, అది ఆయనకు సొంత ప్రాంతమే కాదు, షర్మిలకు కూడా సొంత ప్రాంతం. అయితే ఆమె నేరుగా ఎప్పుడు కూడా అక్కడ రాజకీయాలు చేయలేదు, ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వివేకానంద రెడ్డి క్యాడరు ఇప్పుడు కొంత ఆమెకు సానుకూలంగా ఉన్నారు. షర్మిలతో పాటు వివేక కూతురు, అల్లుడు కూడా ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారు. 2 రోజుల క్రితమే వైఎస్ సునీత కూడా కడప ఎస్పీని కలిశారు. కడప పార్లమెంటు బరిలో పోటీ చేస్తున్నటువంటి తన అక్క షర్మిలకు తోడుగా నేను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను కాబట్టి, కేసు విషయంలో నేను పోరాడుతున్నాను కాబట్టి నాకు సెక్యూరిటీ కావాలి అంటూ కూడా ఆమె ఎస్పీకి విన్నవించుకున్నారు. దీంతో పోలీసులు కూడా కొంత అలర్ట్ అయ్యారు. అందులో ఈ రోజు పులివెందుల్లోనే ప్రచారము, ఆ ప్రచారంలో షర్మిలతో పాటు సునీత కూడా పాల్గొంటూ ఉన్నారు. అక్కడ జగన్ అభిమానులు కావచ్చు, వైసీపీ అభిమానులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆమె చేసే రాజకీయ విమర్శలకు సంబంధించి వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుందన్న కోణంలో కూడా పోలీసులు అయితే కొంత అలర్ట్ అయ్యారు. భారీగానే నిఘా ఉంచినట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే పులివెందులకు సంబంధించి కొంత గ్రౌండ్ వర్క్ చేసి పెట్టారు. వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన కూతురు సునీత, పాత వివేకానంద రెడ్డితో అనుబంధం ఉన్నటువంటి పాత లీడర్లు అందరూ కూడా గత కొంతకాలంగా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ యాక్టివ్ చేసి మీరందరూ రండి, కాంగ్రెస్ పార్టీలోకి రండి, షర్మిలకు మద్దతుగా నిలబడండి, ఖచ్చితంగా మనకు భవిష్యత్తు ఉంటుందంటూ వాళ్ళందరినీ సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన చాలా మంది వివిధ పార్టీల్లో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు కావచ్చు, పాత కాంగ్రెస్ నేతలందరితో కూడా వాళ్ళు మంతనాలు జరిపి షర్మిలకు మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 4 మండలాల మీదుగా సాగే షర్మిల బస్సు యాత్రకు సంబంధించి కొంత ఆసక్తి అయితే నెలకొని ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.